తెలుగు జాతి మొత్తాన్ని ఏకం చేసే పండుగ సంక్రాంతి. తెలుగు పల్లెలు పట్టణాలకు పరిమితమైన సంక్రాంతి సంబరాన్ని రాజధాని ఢిల్లీకి చేర్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సిసలైన సంక్రాంతికి అద్దం పట్టింది హస్తినలో కిషన్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరం. ప్రధాని మోదీ రాకతో అది మరింత శోభాయమానంగా మారింది కిషన్ రెడ్డి నివాసం. ఢిల్లీలో ఉండే తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. హస్తినలో తన నివాసంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలికారు. నమభుక్తిం విధేమా తైలధారాం సమర్పయామి ఈశ్వరం ధ్యాయామి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, పతంగుల హంగులు, సాంప్రదాయక వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సహజ సిద్ధమైన సంక్రాంతి వాతావరణం స్మరించేలా సెట్టింగులు, మొత్తం ఢిల్లీలో కిషన్ రెడ్డి ఇంట సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, మీడియా అధిపతులు కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి ఆతిథ్యం స్వీకరించారు. మై హోమ్ గ్రూప్ నుంచి రామారావు, రంజిత్ రావు హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ కిషన్ రెడ్డి పండుగ సెలబ్రేషన్స్ లో మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అమ్మ భాష నేర్పిన పాఠశాలను, అన్నం పెట్టిన పొలాన్ని, పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల్ని, బాల్యంలో గారాబంగా చూసుకున్న బంధువుల్ని కలుసుకొని గత జ్ఞాపకాలను గుర్తు చేసే అపురూప అవకాశం ఇది. అందుకే సంక్రాంతి పండుగకు అంత ప్రాముఖ్యం ఇస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధానమంత్రి గారు చాలా సంతోషం వ్యక్తం చేశారు. వారు మరి ఈరోజు ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నటువంటి మరి ఆఫీసర్స్ అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి ఈ సందర్భంగా వాళ్ళందరినీ ఆహ్వానించినందుకు ప్రధానమంత్రి గారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. తన నివాసంలో సంక్రాంతి సంబరానికి హాజరైన అతిథులకు శాలువాలు కప్పి ఆత్మీయ సత్కారం చేశారు.